చైన్ స్నాచింగ్ అనగానే ఓ బైక్, దానిపై ఇద్దరు వ్యక్తులు నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో చైన్ లాక్కుని పారిపోవడం మనకు ఇలాంటి సీనే గుర్తుకొస్తుంది. కానీ హైదరాబాద్లో చైన్ స్నాచింగ్ కొత్త పుంతలు తొక్కుతోంది. అచ్చం ఫ్యామిలీలా కలరిచ్చిన కేటుగాళ్లు చైన్ స్నాచింగ్కు తెగబడ్డారు. అంతేకాదు ఇంట్లోకి వచ్చి మరీ సులువుగా గొలుసు కొట్టేశారు. ఈ ఘటన మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కొత్త పుంతలు తొక్కుతున్న చైన్ స్నాచర్లు. తాజాగా మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన. ఇంట్లోకి వచ్చి గొలుసు కొట్టేసిన కేటుగాళ్లు. న్యూ నల్లకుంటకు చెందిన మల్లవజ్జల పద్మజ అనే వృద్ధురాలు, ఆమె తల్లి మహంకాళి లక్ష్మీకాంతం మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని హనుమాన్పేటలో నివాసముంటున్నారు. మార్చి 4న సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో ముగ్గురు వ్యక్తులు వారింట్లోకి వచ్చారు. అందులో ఓ మహిళ కూడా ఉంది. చిన్న పాపను తీసుకువచ్చారు. తాము దంపతులమనే విధంగా కలరిచ్చారు. మాకు మీ ఇంట్లో ఏదైనా పనుందా? ఉంటే మీ ఇంట్లోనే ఉండి పని చేసుకుంటాం అని అడిగారు. అంటే ఇంట్లో పని మనుషుల్లాగా చేరుతామని కోరారు. అయితే లక్ష్మీకాంతం తమ వద్ద అలాంటి పనేమీ లేదని తెలిపారు. కానీ కొద్దిసేపు ప్రాధేయపడ్డారు. దీంతో ఆ మహిళ సరేనని చెప్పి తమ పాపకు దాహమవుతోంది, నీళ్లివ్వాలని కోరింది. అయితే వారికి నీళ్లిద్దామని లక్ష్మీకాంతం ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ దగ్గరకు వెళ్లిన సమయంలో వెనుక నుంచి వచ్చిన ఆ వ్యక్తి ఆమె నోట్లో గుడ్డలు కుక్కేశాడు. అరవకుండా చేసి ఆమె మెడలో ఉన్న సుమారు 2 తులాల బంగారు గొలుసును తెంపుకొని అక్కడి నుంచి పరారయ్యాడు. వారి వెంటే ఆ చిన్న పాప, మహిళ కూడా వేగంగా వెళ్లిపోయారు. నేను అన్నా సరే మంచినీళ్ళు ఇస్తాను ఉండండి అని అనేసరికి వాళ్ళు ఏం చేశారు, నేను ఫ్రిడ్జ్ దగ్గర వంటింట్లో ఫ్రిడ్జ్ అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి మంచినీళ్ళు సీసా తీద్దాం అనుకుంటున్నాను. ఎప్పుడు వచ్చాడో వాడు వెనకాలే వచ్చి ఇట్లా పట్టుకుని నోట్లో ఏదో కుక్కేసాడు. ఉండాలి కుక్కేసి చైన్ ఇట్లా లాగేసిపోయింది, వెళ్ళిపోయాడు. బయట గొళ్ళెం పెట్టేశాడు. నేను బయటకు వచ్చి అడుగుదామంటే నాకు నోరు రావడం లేదు. అని వస్తున్నా కానీ నోట్లోంచి మాట్లాడటం లేదు, ఉక్కిరి అవుతాడు. అట్లా అయింది ఆయన. మరి ఒక్కసారిగా షాక్ అయిన లక్ష్మీకాంతం కాస్త తేరుకునేసరికి ఎవరూ లేరు. గొలుసు దోపిడీ జరగటంతో ఆమె కన్నింటి పర్యంతమైంది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంట్లో పని కోసం అని వచ్చి అడిగి, ఆ తర్వాత ఆమె ఒంటరిగా ఉన్నది గమనించి అందులో ఉన్నటువంటి మగ మనిషి వాళ్ళని తన ఫ్యామిలీని కిందికి పంపించేసి ఈ మహిళతో మంచినీళ్ళు కావాలి అని చెప్పేసి లోపలికి వెళ్ళి, ఆమె లోపలికి వెళ్ళగానే చూసి లోపలికి వెళ్ళి ఆమెతో పాటు వెనుకగా వెళ్ళి గట్టిగా నోరు మూసి ఆమె మెడలో ఉన్నటువంటి తులంన్నర బంగారం చైన్ని లాక్కొని పోవడం జరిగింది. దీనిపైన కేసు రిజిస్టర్ చేసి విచారణ ప్రారంభించడం అయినది. ఇలాంటి కొత్త పద్ధతుల్లో మోసాలు, చైన్ స్నాచింగ్లు జరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.